నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులు ఎన్నో సందేహాలను కలిగి ఉంటారు. వాటన్నిటిని నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే భక్తి టీవీ నిర్వహిస్తున్నటువంటి ధర్మ సందేహాలు కార్యక్రమం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన భక్తి టీవీ ప్రేక్షకులు వారికి కలిగిన సందేహాలను ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపిస్తున్నారు. ఈనాటి కార్యక్రమంలో వాటిని నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉపన్యాస శిరోమణి, ఆగమ వారిధి, అభినవ వ్యాస బ్రహ్మశ్రీ డాక్టర్ కందాడే రామానుజాచారి గారు. వారిని తెలుసుకుందాం. నమస్కారం అండి గురువుగారు. గురువుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. కంచికచర్ల నుండి లీలాదేవి గారు పంపించారు. ఒకే ఇంటి అక్కా చెల్లెళ్లకు ఇంకో ఇంటి అన్నదమ్ములకు ఇచ్చి వివాహం చేయవచ్చునా తెలియచేయండి అని అడుగుతున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం చేయకూడదు అనే శాస్త్రం. అక్కా చెల్లెళ్లను అన్న తమ్ములకు అంటే అందులో కూడా మళ్ళీ ఒకే తల్లికి కలిగిన వారు, తండ్రి ఒకడై తల్లులు వేరైన వారు, ఇలా చాలా చాలా భేదాలు ఉంటాయి. అవన్నీ పక్కకు పెట్టి అన్నదమ్ములకు అక్క చెల్లెలనిచ్చి వివాహం చేయటం అనేది శాస్త్రం నిషేధిస్తుంది. దానికి ప్రధానమైన కారణం గోత్రం, ఋషులు, అలాగే ప్రవర. జాగ్రత్తగా ఈ మూటిని గమనిస్తే వివాహం చేసిన తర్వాత అక్క గోత్రం, చెల్లెలి గోత్రం ఒకటే అవుతుంది. అన్నాదమ్ములు సహజంగా ఒకే గోత్రం వారు. ఇప్పుడు ఆ గోత్రం అక్క చెల్లెలకి ఇద్దరికి వస్తే వీరు ఒకే గోత్రం వారు అవుతారు. ఆ ఋషులు ఈ ఋషులు ఒకే సంబంధం అవుతుంది. వివాహ కార్యక్రమంలో కానీ, వివాహం తర్వాత జరిగేటువంటి కొన్ని కార్యక్రమాల్లో కానీ గోత్ర, ఋషి, ప్రవర పురస్సరంగా కొన్ని కార్యక్రమాలు చేస్తాం. మరి అక్కగారింట్లో కొన్ని కార్యక్రమాలు, చెల్లెలి గారింట్లో కొన్ని కార్యక్రమాలు. అక్క చెల్లెలను అన్నా తమ్ములకు ఇచ్చినంత మాత్రాన వీరిద్దరు ఒకే ఇంట్లో ఉండాలని ఏమని లేదు కదా. ఒకే ఇల్లే కాదు, ఒకే ఊరు కూడా లేదు, ఒకే పట్టణము కావచ్చు, ఇంకా ఈనాటి కాలంలో ఒకే దేశం అని కూడా అనడానికి వీల్లేదు. దేశాంతర వాసం జరుగుతూనే ఉన్నాయి. కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మరి సంకల్పం చెప్పేటప్పుడు అవే గోత్రం, అవే ఋషులు వీరికి వారికి సంకల్పం చెప్పితే చేసేటువంటి కార్యక్రమం యొక్క ఫలితం రావలసిన వారికి రావలసినంత రాదు. దాన్ని కూడా పంచుకోవలసి వస్తుంది. పంచుకోవలసినవి తీసుకుంటే బాధ లేదు, కొన్ని పంచుకోకూడనివి కూడా ఉంటాయి కదా, మరి అవి లభిస్తే లేదు. కాబట్టి ఫలాన్ని బట్టి, ప్రవరను బట్టి, గోత్రాన్ని బట్టి, పాపపుణ్యాలను బట్టి, వారు ఆచరించేటువంటి కర్మ విధానాన్ని బట్టి, ఆ కర్మలు వారు ఆచరించగలిగేటువంటి ఫలితాన్ని బట్టి, ఫలితాన్ని పొందేవారి ఉద్దేశ్యంలోని భేదాలను బట్టి చాలా ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. ఏమవుతుందండి చేసుకుంటే అనే ప్రశ్న సహజంగా వస్తుంది. ఈనాటి కాలంలో ప్రతివారు అడిగే ప్రశ్న ఏమవుతుంది అని. ఏమవుతుందో ఎప్పుడు తెలుస్తుంది? అయిన తర్వాత కదా. అప్పుడేం చేస్తారు? ఏమీ కాలేదు కాబట్టి చేయవచ్చునా? సరి అయిన సమాధానం కాదు కదా. నేను ఫలానా చేశాను, నాకేమీ కాలేదు కాబట్టి ఆ పని నేను చేస్తాను. న్యాయమా? ఆ పని చేయవచ్చా? ఒకరు దొంగతనం చేశారు, పట్టుబడలేదు, దొరగా తిరుగుతున్నాడు. నేను దొంగతనం చేశాను, నాకేం కాలేదు కాబట్టి మీరు దొంగతనం చేయండి చెబుదామా? ఏమి అగుట, ఏమి కాకపోవుట కర్మకు కొలబద్ద కాదు. ధర్మాన్ని బట్టి పని చేయాలి. ధర్మం అనేది ఇక్కడ కావచ్చు, పరలోకంలో కావచ్చు. కనపడకుండా కలిగే ఫలితాలు ఉన్నాయి, కనపడే ఫలితాలు ఉన్నాయి.
కాబట్టి ఏమవుతుంది అన్న ప్రశ్నే కాదు, జరిగిన తర్వాత అనుభవించి బాధపడటం కంటే ముందు జాగ్రత్తగా అలాంటి దుష్ఫలితాలు రాకుండా నివారించుకోవడమే ఉత్తమం. అందువల్ల ధర్మశాస్త్రం చేసుకోకూడదు అని చెప్తాం. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. కర్నూలు నుండి రామనాథం గారు పంపించారు. మహాభారత యుద్ధం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రారంభమైంది తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈనాటి కాలంలో ఇదొక కొత్త అలవాటు, కొత్త ఆలోచన విధానం అని వారు చెప్పుకుంటున్నారు. రావణాసురుణ్ణి రాముడు ఎప్పుడు చంపాడు, రాముడు ఎప్పుడు లంకకు వెళ్ళాడు, యుద్ధం ఎన్నడు ప్రారంభించారు, ఎన్ని రోజులు జరిగింది, దేనికివి? ఇలాంటివి తెలుసుకున్నందువల్ల ఎవరికి లాభం? జ్ఞానానికి రెండు ప్రయోజనాలు, కనపడేది, కనపడని. కనపడని ప్రయోజనం స్వర్గం కావచ్చు, మోక్షం కావచ్చు, నరకము కావచ్చు. కనపడే ప్రయోజనం తెలుసుకున్నందువల్ల, తెలిపినందువల్ల వీరికి వారికి నిర్దిష్టమైన ఒక ప్రయోజనం కావాలి. ఫలానా పని జరిగింది, ఫలానా రీతిలో జరిగింది, ఫలానా వారు చేశారు, దానివల్ల ఈ ఫలితం కలిగింది. ఇది సహజంగా అందరూ కోరుకునే సమాచారం. అది ఎప్పుడు జరిగినది, ఎక్కడ జరిగినది, ఎందుకు జరిగినది, దీనివల్ల ఎవరికి లాభం? చరిత్రకారులకు అవసరం. ఫలానా సంవత్సరం, ఫలానా మాసం, ఫలానా తిథి, ఫలానా వారం చెప్పుకోవటానికి పనికొస్తాయేమేమో, కానీ విషయ జ్ఞానానికి సంబంధించి ఈ సమాచారంతో పెద్దగా అవసరం లేదు. ధర్మశాస్త్రం ప్రకారం మహాభారత యుద్ధం అమావాస్య నాడు ప్రారంభమైంది, అందరికీ తెలుసు. అది పెద్ద గాథ. అమావాస్య నాడు ధర్మరాజు యుద్ధం ప్రారంభించాడు, మరునాడు దుర్యోధనుడు ప్రారంభించాడు. అదేంటండి అలా అవుతుందే? మరి మనకు భగవద్గీతలో వీరు వారు శంఖనాదం చేశారని విన్నామే. ఒకరికొకరు ఎదురుగా నిలబడి భేరీ భాంకారాలు, శంఖనాదాలు, సింహగర్జనలు ఇవి ప్రారంభమైన వెంటనే జరగాలని లేదు కదా. అందువల్ల కృష్ణ పరమాత్మ పాండవుల కోసం అమావాస్యను సృష్టించాడు. న్యాయంగా అమావాస్య కాదు ఆ రోజు, అమావాస్య మరునాడు. అమావాస్య నాడు యుద్ధం ప్రారంభిస్తే విజయం కలుగుతుంది అని పెద్దలు చెప్పారు. కాబట్టి ఆనాడు వారు చేస్తారని పరమాత్మ ఒకరోజు ముందే అమావాస్య తప్పించాడు. అలా వస్తుందండి అమావాస్య? వస్తుంది, ఆయన చేస్తాడు. ఎలా చేస్తాడు? మనకు తెలియాలి అమావాస్య అంటే ఏమిటో. అందరికీ తెలుసు. దర్శ సూర్యేందు సంగమ, సూర్యుడు చంద్రుడు కలిసి ఉన్న రోజు అమావాస్య. ఆ రోజు ఇద్దరు ఒకే రాశిలో ఒకే నక్షత్రంలో ఉంటారు, అది అమావాస్య. కృష్ణ పరమాత్మ చతుర్దశి నాడు గంగా స్నానం చేస్తూ అద్య అమావాస్యాయాం అని సంకల్పం చెప్పాడు. ఆవిడ చతుర్దశి. అందరూ ఆశ్చర్యపోయారు, ముక్కున వేలేసుకున్నారు. ఇంకెవరో చెప్తే పోనీ అనేవారు, చెప్పినవాడు కృష్ణుడు. అడుగుదామంటే ఎవరు అడగారు ఆయన? వాళ్ళిద్దరూ విన్నారు. శ్రీచంద్రుడు పరిగెత్తుకొని వచ్చారు. స్వామి రేపండి అమావాస్య. రేపా? ఏమైంది? మీరు ఇవాళనే అన్నారండి. అన్నానా? సరే ఆలోచిద్దాం, అలా ఉండండి. ధర్మరాజా ఇద పేరు మోగించు అన్నాడు. ఆయన మోగించాడు. నాయన అమావాస్య అంటే ఏంటిరా? వాళ్ళని అడిగాడు.
అయ్యా మీ ఇద్దరం కలిసి ఉండడం అండి. ఇప్పుడు ఎలా ఉన్నారా? కలిసి ఉన్నారా? అవునండి. మరి రేపు కలుస్తారా? కలవమండి. అమావాస్య అన్నాడురా. ఆయన ఏమైనా చేయగలడు. అందువల్ల అమావాస్య నాడు ప్రారంభమైనటువంటిది యుద్ధము. ఇక ఎక్కడ జరిగింది అందరికీ తెలుసు, కురుక్షేత్రం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ. మహాభారతం చదివితే వ్యాస భగవానుడు అన్ని సమాచారాలు ఇచ్చాడు. సంవత్సరము ఇచ్చాడు, మాసము ఇచ్చాడు, పక్షము ఇచ్చాడు, తిథి, వారము, నక్షత్రము ప్రతిదీ వివరించాడు. మహాభారతాన్ని అధ్యయనం చేస్తే అన్ని విధముల ప్రయోజనాలు మనకు చేకూరు. గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుండి సూర్యనారాయణ గారు పంపించారు. స్నానం చేయకుండా పవిత్ర వృక్షాలకు నీరు పోయవచ్చా తెలియచేయండి అని అడుగుతున్నారు. అపవిత్ర వృక్షాలకు కూడా పోయకూడదు. చెట్టుకు నీరు పోయాలి అంటే స్నానం చేసే పోయాలి. చెట్టుకే కాదు, న్యాయంగా ప్రాతకాలం లేవగానే నీళ్లు తాగాలంటారు. ఇప్పుడు వైద్యులు మొహం కక్కుకోకుండా నీళ్లు తాగమంటారు. సరే, కొన్ని చోట్ల మొహం కక్కుకోకుండా నీరేమిటి, కాఫీ కూడా తాగుతున్నారు, ఏదో కాఫీ అంటారు. బెడ్ కాఫీ. ఇవి దేనికి మంచిదో తెలియదు, కానీ రాత్రంతా నిద్రపోయిన తర్వాత, నిద్రలో కానీ, నిద్రపోయే ముందు కానీ, నిద్రపోయిన తర్వాత కానీ మన శరీరంలో కలిగేటువంటి మార్పులు, అలాగే కొన్ని కూర్పులు, మరికొన్ని చేర్పులు, వాటి వల్ల శరీరంలో ఉండేటువంటి ధాతువుల యొక్క పరావర్తనం జరుగుతుంది. అందువల్ల మన శరీరంలో ఏ ఏ రోగాలు ఉన్నాయో తెలవటానికి కూడా వైద్యులు స్నానం చేయకుండా రమ్మంటారు. అనారోగ్యం ఉంది అంటే స్నానం చేయకుండా రండి, నాడు చూసి చెప్తారు. ఇప్పుడు అంత ఓపిక వరకే లేదు. ప్రతిదానికి కెమెరానే ఉంది కదా, కనబడితేనే చూస్తాం. నీరు తాగటం కానీ, భోజనం చెయ్యటం కానీ, స్నానం చెయ్యటం కానీ, నీరు పోయటం కానీ, మనం చేసే ప్రతి పని కేవలం కనపడే ప్రయోజనం మాత్రమే కాదు, కనపడని మరొక ప్రయోజనం కూడా తెలుసుకోగలిగినాడు ఆ పని సార్థకం అవుతుంది. చాలాసార్లు చెప్పాను, స్నానము చేయటము దేహము యొక్క శుద్ధి కోసం మాత్రమే కాదు, మనశ్శుద్ధి కావాలి, బుద్ధి శుద్ధి కావాలి. భోజనం చేయటం కూడా కడుపు నింపడానికి తినడానికి కాదు, లోపల వేంచేసి ఉన్న పరమాత్మకు ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, స్వాహకారం చేస్తాం కదా. భోజనం అంటే పరమాత్మకు నివేదన, స్నానం అంటే పరమాత్మ ఆలయాన్ని శుద్ధి చేయుట, నిద్ర అంటే పరమాత్మ ఒడిలో చేరుట. తేన సుష్టు అపీతో భవతి స్వపీత అంటుంది ఉపనిషత్తు. నిద్రాకాలంలో ఈ జీవుడు అక్కడే వేంచేసి ఉన్న పరమాత్మ ఒళ్ళో హాయిగా విశ్రాంతి తీసుకుంటాడు. క్షణకాలం ఆయన దగ్గర ఉంటాడు. అందుకే బాగా నిద్రపోతున్నావాడిని హఠాత్తుగా లేపొద్దు. లేస్తే వాడు ఏమవుతాడు? ఎక్కడున్నాను, ఏమవుతుంది, ఇక్కడే ఉన్నావు కదా, ఎందుకు వచ్చిన అనుమానం? ఇక్కడ లేడు, వాడు అక్కడున్నాడు. అక్కడ కాదు, ఇక్కడే. పరమాత్మ ఇక్కడే ఉన్నాడు, జీవాత్మ ఇక్కడే ఉన్నాడు, వాడి దగ్గర ఉంటాడు. ప్రతి పని పరమార్థం కోసం, పరమ ప్రయోజనం కోసం. మన కళ్ళు చెవులు తెలియని ప్రయోజనం కోసం. కాబట్టి శుద్ధిగానే ఏ పని అయినా చేయాలి. పవిత్ర వృక్షాలే కాదు, అపవిత్ర వృక్షాలకు కూడా అవి ఉన్నాయి. చెట్లకు ఆహారం ఇచ్చినప్పుడు మనం శుద్ధిగా ఉందాం. ఈనాడు వంట కూడా చాలామంది స్నానం చేయకుండానే చేస్తున్నారు. భోజనము చేసి పెడుతున్నారు, చేస్తున్నారు.
పొద్దునే 6ంటికి పోవాలండి, ఎప్పుడు స్నానం చేస్తాం? 3ంటికి నిబంధన ఏముంది? ఇంట్లోని వారందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు స్నానం చేసి పూజ చేసుకుంటారట. కాబట్టి వంట స్నానం చేయకుండా చేస్తాం. ఎంత బాగుందండి. కాబట్టి లేవగానే నిత్యకృత్యములు పూర్తి చేసుకొని స్నానము చేసి మన ధర్మానుగుణంగా తిలకధారణ చేసి ఒక్కసారి స్వామి పూజా మందిరంలో పరమాత్మకు దీపము పెట్టి నమస్కారం చేసి ఆ తర్వాత చెట్లకు నీళ్లు పోయండి, మన పిల్లలకు నీళ్లు పోయండి, కావాలంటే మనకు నీళ్లు పోయండి. అందువల్ల స్నానం చేయకుండా ఏ చెట్టుకు నీరు పోయకూడదు. ఇది శాస్త్ర ప్రబోధం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. చిత్తూరు నుండి మురళి గారు పంపించారు. రోజువారి పూజలో ఆచమనం తప్పనిసరిగా చేయాలా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఆచమనం చేయవలసింది పూజలలో మాత్రమే కాదు, భోజనం చేసే ముందు ఆచమనం చేయాలి, నిద్రపోయే ముందు ఆచమనం చేయాలి, మంచినీళ్లు తాగే ముందు ఆచమనం చేయాలి. అసలు ఆచమనం చేయకుండా ఏ పని చేయకూడదు. దాని పేరే ఆచామనం అంటాం. అంటే ఏమర్థము? ఆసమంతాత్ చామ్యతే ఇది ఆచమనం. మనము మన శరీరంలోకి ఒక పదార్థాన్ని ప్రవేశింపచేస్తున్నప్పుడు మన మనస్సులోకి కానీ మన బుద్ధిలోకి కానీ ఆ ద్వారాలన్నీ శుభ్రంగా ఉండాలి, అడ్డు లేకుండా ఉండాలి. ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తారు, అన్నం ముందర కూర్చుంటే ఓ ముద్ద పెట్టుకునే ముందు ఓ 3-4 గుటకలు నీళ్లు తాగి గొంతు శుభ్రం చేసుకొని అన్నం తినండి. అంటే ఈ నాళికలో కంఠనాళం అంటాం, ఏవేవో ఉంటాయి అందులో. ఈ ముద్ద పోయినప్పుడు అవి అడ్డుపడితే పక్కకు పోతాయి. ఒక్క మెతుకు చాలు పక్కకు పోతే మనం పోవటానికి. దాన్నే మనం ఏమంటాం? పొల మారింది అంటాం. పొల కాదు, పొర మారింది. పొర మారింది. పొర అంటే నాళం. ఓకే. ఇక్కడ 2 నాళాలు ఉంటాయి, ఒకటి ఈ భాగం, ఒకటి ఈ భాగం. తినే అన్నం, తాగే నీరు, వెళ్ళే పొర ఒకటి. పక్కన వాయు ప్రధాన పొర ఒకటి ఉంటుంది, ప్రాణవాయువును. పొరపాటున ఈ మెతుకులు అక్కడికి పోయాయి అనుకోండి, ఒక్క క్షణంలో పోతాడు, ఏ అవుతాడని లేదు. అందుకే వెంటనే మనం నీరు మళ్ళీ పోసుకుంటాం. మళ్ళీ అది బయటకు వచ్చి మామూలు నాళానికి పోతుంది. అది పొర మారుట. ఇలాంటి స్థితి రాకుండా ఉండటానికి ముందు నీరు తాగి ఆ నాళాన్ని నిరాఘాటంగా చేసుకొని అన్నం తినమన్నాడు. ప్రతిదానికి ఇదే సూత్రం వర్తిస్తుంది. మీరు పాలు తాగినా, టీ తాగినా, అయ్యా పాలు నీరు కూడా ద్రవాలే కదా, మళ్ళీ దానికి ఆచమనం ఎందుకు? మరో ప్రశ్న. పాలు ఘనంలో ద్రవమే, కానీ కొంచెం చిక్కగా ఉంటాయి. అవి వెళ్ళటానికి కొంచెం విశాలమైనటువంటి నాళం కావాలి. ఆచమనం చేసి పాలు తాగు, ఆచమనం చేసి భోజనం చేయి, ఆచమనం నిద్రపోయే ముందు కూడా అన్ని నాళములను శుభ్రపరుచుకొనే పడుకోవాలి. ఎందువల్ల? ప్రాణవాయువు, కొందరు వాయువు గురక పెడతారు కదా, ఏంటి బాధ అది? శ్వాస ఆడకని. శ్వాస బాగా ఆడాలన్నా నాళాలు నిరాటంకంగా ఉండాలి. నిద్రపోయే ముందు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని తుడుచుకొని ఆచమనం చేసి నోరు కూడా మూతి తుడుచుకొని శుభ్రం చేసి పడుకోవాలి. ధర్మశాస్త్రం ఏంటంటే పంచార్ద్ర భుంజీత, భోజనం చేసే ముందు 5 తడి చేసుకొని భోజనం చేయమన్నాడు. పంచార్ద్ర ఏంటి? 5, 2 కాళ్ళు, 2 చేతులు, నోరు. అన్నం తినే ముందు కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, ఆచమనం చేసి నోరు శుభ్రపరుచుకొని ఈ 5 తడిగా ఉన్నప్పుడు భోజనం చేయాలి. ఇది శాస్త్రం. ఇక పడుకునేవాడు తడి పొడి కాకుండా పడుకోవాలి. అదేమిటి? నైవార్ద్ర నైవ శుష్క అంటాడు. అంటే ఏమిటి? కాళ్ళు చేతులు కడుక్కొని
తుడుచుకొని పడుకోవాలి. తడి కాళ్ళతో పడుకోకూడదు, తడి చేతులతో పడుకోకూడదు, తడి నోటితో పడుకోకూడదు. కాళ్ళు కడుక్కోవాలి, తుడుచుకోవాలి. తుడిచిన వెంటనే మొత్తం తడిపోతుందండి? మొత్తం పొడిగా ఉంటాయా? సగం తడి సగం పొడి అలా పడుకోవాలి. దీనివల్ల పొరపాటున మన శయ్య మీదికి చిన్న చిన్న కీటకాలు వచ్చినా తడిని తట్టుకోలేని కీటకాలు కొంచెం ఆర్ద్రత కనబడితే వెళ్ళిపోతాయి. పొడిగా ఉందనుకోండి మన శరీరం మీదకి వచ్చేస్తాయి. ఇన్ని ధర్మ రహస్యాలు ఆలోచించి తడి పొడి కాకుండా పడుకోవాలి కాళ్ళు చేతులు. కాబట్టి ఆచమనం అనేది ప్రతి పనికి ఉంది, కేవలం పూజకే కాదు. సంధ్యావందనము, పూజ, వ్రతము, నోము, అర్చన, అలాగే భోజనము, నిద్ర, ఏ శరీరానికి సంబంధించిన వికారాన్ని కలిగించే తొలగించే అన్ని పనులకు ఆచమనం అవసరం. గురువుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. చూశారు కదా, ఇది వాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.